గత 3 రోజులుగా పాకిస్తాన్‌కి అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మధ్య జరిగినటువంటి అంతర్యుద్ధంలో 150 మంది తిరుగుబాటుదారులు చనిపోయారు. దాదాపు 28 మంది పాకిస్తాన్ పోలీసులు, ఆర్మీ చనిపోయారు. కానీ ఇందులో ఒక యువతి, బలూచిస్తాన్‌కి చెందిన లిబరేషన్ ఆర్మీ ఫిదాయి హవా బలూచ్, ఈవిడ చూపించినటువంటి తెగువ నిజంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ముందుకు తీసుకెళ్లింది. పాకిస్తాన్ సైనికుల్ని గడగడలాడించేసింది. ఆవిడ కేవలం 12 గంటలు మాత్రమే యుద్ధంలో పాల్గొని ఒక్కొక్కరిని అక్కడ ఊచకోత కోయడమే కాకుండా ఆమె వెనకున్నటువంటి సైన్యానికి ధైర్యం చెప్పిందనమాట. ఫిదాయి హవా బలూచ్ అనే యువతి పాక్ సైనికులపై తోటాల వర్షం కురిపించింది. ధైర్యంగా ముందుకు కదులుతూ తోటి వారికి ధైర్యాన్ని ఇచ్చింది. తమ భయానికి పాక్ సైనికులు ముందుకు రావడానికి వణికిపోతున్నారని కూడా చెప్పి, తమ స్వాతంత్రానికి ఈ పోరాటం ఎంతో ముఖ్యమని వాళ్ళందరికీ ధైర్యాన్ని నూరిపోసి ముందుకు వెళ్ళింది. పాకిస్తాన్ సైనికుల్ని ఊచకోత కోసింది. అంటే అలా భయపెట్టడం అనేది నిజంగా ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఒక యువతి, ఇక అందరూ కూడా స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. బలూచిస్తాన్కి ఇక స్వతంత్రం రాకపోతే చైనా, అమెరికా రెండూ కూడా ఈ పాకిస్తాన్ చేతిలో ముష్టి వేసేసి మొత్తం దోచుకుపోతాయి అన్ని. ముఖ్యంగా బలూచిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆ ఖనిజాలు తీసుకొని వెళ్ళిపోతే ఇక ఆ తర్వాత బలూచిస్తాన్కి ఇప్పుడున్నటువంటి దిక్కు కూడా ఉండదు. సో ఇప్పుడే స్వాతంత్రంకి ఏదో ఒకటి చేసుకొని స్వాతంత్రం తెచ్చుకొని సొంతంగా పరిపాలించుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళందరూ కలిసి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పాకిస్తాన్ మాత్రం వాళ్ళకి స్వాతంత్రం ఇప్పుడు ఇచ్చే పరిస్థితులు లేదు. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకవైపు బలూచిస్తాన్ ఈ విధంగా యుద్ధాలు చేస్తుంది కాబట్టి అటువైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా మాకు స్వాతంత్రం కావాలంటుంది. ఇప్పుడు ఇక్కడతో ఆగిందంటే సింధు ప్రజలు కూడా మాకు స్వాతంత్రం కావాలి, మా చరిత్ర వేరు, మా యొక్క సంస్కృతి వేరు. ముఖ్యంగా అక్కడ ముస్లిమ్సే ఉన్నా కూడా మా సంస్కృతి వేరు, మా జీవన విధానం వేరు, మమ్మల్ని పాకిస్తాన్తో కలపకండి అని వాళ్ళు ఒకవైపు ఏమొచ్చేసి గోల్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది, వీళ్ళందరూ విడిపోతే ఉండేదేంటి, పంజాబ్ అదేనా పాకిస్తాన్ అవుద్దప్పుడు. కాబట్టి దీన్ని 16 రాష్ట్రాలుగా విభజించాలని చూస్తున్నారు. ఈ 4 ప్రావిన్సుల్ని 16 ప్రావిన్సులుగా విడదీయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ అది అంత ఆశామాషి కాదు. అప్పుడు అధికార పంపిణీ జరగాలి. ఇప్పుడే అడుక్కు తింటుంటే మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ముక్కలైపోవడం అనేది చాలా పెద్ద నష్టం. పైగా ఈ సమయంలో మళ్ళీ దాడులు జరిగి బలూచిస్తాన్ సపరేట్ దేశం అయిపోయిందంటే అది చాలా తలకై నొప్పి. అందుకని ఇప్పుడు దీన్ని కూడా వాయిదా వేసింది. బలూచిస్తాన్ కనుక సపరేట్ అయిపోయిందంటే ఇంకా పాకిస్తాన్ ఎవరు ధ్యాకరు. ఎందుకు అంటే ఇప్పుడు చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఎంతో కొంత ఇప్పుడు పాకిస్తాన్కి ఆ డబ్బులు ఇచ్చేసి తవ్వకాలు జరుపుతుంది, ఒక ఖనిజాలు ఉన్నాయి అని ఒక ఆశ ఉందంటే అది ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ప్రాంతంలోనే. పైగా ఇది 45% భూభాగం ఉంది పాకిస్తాన్లో. అంటే బలూచిస్తాన్ విడిపోతే సగం పాకిస్తాన్ విడిపోయినట్లే. అందుకే ఇప్పుడు అది భయపడుతుంది.